నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిశ్రమల కోసం రైతుల నుండి తీసుకున్న భూములకు పరిహారం చెల్లించండి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన కోట మండలం గున్నంపడియ గ్రామ రైతులు. నక్కలవారి కండ్రిగులో ఉన్న ప్రభుత్వ మిగులు భూములను పేదలకు పంచాలి. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిపిఐ మరియు మండల సమితి నాయకులు. ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ అడ్డుకోండి. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన న్యాయవాది నారాయణరావు. భీమలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం పాలచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వాలని కోట మండలానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కోట మండలం గున్నంపడియ గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. భూములకు నష్టపరిహారం చెల్లించాలంటూ నినదించారు. అనంతరం కార్యాలయ ఏవో శిరీషకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది అమృత్ తదితరులు మాట్లాడుతూ సుమారు 200 ఎకరాలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సాగుబడిలో ఉన్న రైతులకు ఎకరాకు 8 లక్షల రూపాయల వంతున ప్రభుత్వం చెల్లించాలని తెలిపారు. ఇప్పటి వరకు రైతులకు అధికారులు నష్టపరిహారం చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని, ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. గూడూరు సబ్ కలెక్టర్ వారి కార్యాలయానికి వచ్చి కోట మండలం కొత్తపట్నం గ్రామం చెందినటువంటి ప్రజలకు సంబంధించిన భూమిని ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి కొన్ని వేల ఎకరాలు సేకరించడం జరిగింది. ఈ సేకరణలో భాగంగా అక్కడ ఎన్నో అనాది కాలంగా తరతరాలుగా ఆ చెట్టుని, ఆ పుట్టని, ఆ భూమిని, ఆ నీరుని నమ్ముకొని జీవించేటువంటి ఎన్నో పేద కుటుంబాలకు సంబంధించిన భూమిని కూడా ఈరోజు భూసేకరణ చట్టం ద్వారా సేకరించడం జరిగింది. అయితే ఈ సేకరించే ప్రక్రియలో భాగంగా ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి టీం ఎంక్వైరీలో కూడా 3 టీంలు వేసినప్పుడు 3 టీంల్లో కూడా వీళ్ళు భూమి మీద ఉండడం జరిగింది. వీళ్ళకి విచారణ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే వీళ్ళు చదువుకొని నిరక్షరాస్యత వల్ల కావచ్చు, అదేవిధంగా చట్టం మీద అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, రెవెన్యూ రికార్డులో పేరు నమోదు చేసుకోలేకపోవడం వల్ల వీళ్ళకి ఎలా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఒక ప్రపోజల్ సీసీఎల్ఏ వారికి పెట్టినప్పుడు సీసీఎల్ఏ వారు సుమారుగా 43 జీవో నెంబర్ ద్వారా 79 కోట్ల రూపాయలు ఈ యొక్క 985 ఎకరాలు ఆక్రమణ చేసినట్టు 600 మంది ఎంజాయ్దారులకు కూడా చెల్లించాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. జీవోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేసిన ఇంకొక అంశం ఏంటంటే ఎవరైతే భూమిని కోల్పోతున్నారో వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలా. వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత దీని మీద ఫ్యూచర్లో ఎటువంటి లిటిగేషన్ కూడా రైజ్ చేయమని అని అడగాల. ఈ 2 తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం చెల్లించాలా. భూమిని తీసుకొని మీరు శనగ వేయకూడదు, మీరు జీడి మామిడి తోటలు వేయకూడదు, జామాలు వేయకూడదు, సౌక వేయకూడదు అని చెప్పి భూమి నుంచి వీళ్ళని తరిమేసి ఎక్కువ మాట్లాడితే బెటాలియన్ పెట్టి వాళ్ళని భూమిని ఫిజికల్ పొజిషన్ టేక్ఓవర్ చేసేశారు. ఫిజికల్ పొజిషన్ టేక్ఓవర్ చేసినప్పటికీ ఈ రోజుకి నష్టపరిహారం ఇవ్వలేదు. మేము ఈ రోజు ప్రభుత్వాన్ని, పెద్దలని, అధికారులని ఒకటే కోరుతున్నాం. ఈ రోజు అధికారంలో పనిచేసేటువంటి అధికారులు ఎవరు కూడా శాశ్వతం కాదు. మీరు ఉద్యోగ రీత్యానికి వచ్చారు, ఉద్యోగం రీత్యా వెళ్ళిపోతారు. నాయకులు, అధికారులు, అధికారం కూడా శాశ్వతం కాదు. కానీ ఇక్కడ ఎవరే శాశ్వతం అంటే ఆ భూమిని నమ్ముకొని జీవనం చేసేటువంటి ప్రజలు, ఆ భూమి శాశ్వతం. ఎన్నో తరతరాలుగా జీవనం చేస్తున్నటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా అన్యాయంగా, అక్రమంగా వారిని భూమి నుంచి తొలగించి ఈ రోజుకి నష్టపరిహారం ఇవ్వలేదు. అదే విషయం మీద ఈ రోజు గూడూరు సబ్ కలెక్టర్ వారిని కలవడం జరిగింది. సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో ఏవో గారికి కూడా మా యొక్క అర్జీని, మా యొక్క విషయాలన్నీ కూడా కూలంకుషంగా వివరించాము. ఈ విషయం మీద కానీ బాధితులు ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళకి కానీ న్యాయంగా జరగకపోతే
ఖచ్చితంగా న్యాయంకి ఎంత దూరమైనా మేము పోరాటం చేసైనా సరే మా నష్టపరిహారం మేము సాధిస్తాం. నష్టపరిహారం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అధికారులు ఎవరో దాని యొక్క అర్జీ ఇచ్చాడు, దీంట్లో నాకు హక్కు ఉందంటే అసలు నువ్వు ఎవరు, నీకేం హక్కు ఉంది, నువ్వు ఎప్పటి నుంచి దీన్ని సాగు చేస్తున్న వివరాలు తీసుకోకుండా ఆయన ఇచ్చిన అర్జీని తీసుకొని ఆ ఫైల్లో పెట్టి నీకు నష్టపరిహారం ఇవ్వలేము, డిస్ప్యూట్ ఉందంటున్నారు. డిస్ప్యూట్ ఏం డిస్ప్యూట్, ఎవరు అతను, అసలు భూమి మీద ఉన్నాడా లేదా, దానికి ఏం సంబంధం, ఈ వివరాలన్నీ సేకరించకుండానే వీళ్ళకి అన్యాయంగా ఈరోజు నష్టపరిహారం నిలుపుదల చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం చిల్లకూరు మండల సమితి ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ మాట్లాడుతూ నక్కలవారి కండ్రుగలో ఉన్న ప్రభుత్వ మిగులు భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గృహ నిర్మాణానికి 5 లక్షల వంతున ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శశికుమార్, చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్, ఏఐవైఎఫ్ నాయకులు సునీల్, ఏఐటియుసి నాయకులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, చిలకూరు మండలంలో నక్కలవారి కండ్రిగ రెవెన్యూ సంబంధించి 126 ఎకరాలు పెల్లేటి వెంకటకృష్ణారెడ్డి గారి భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా భూ పరిమితి చట్టం వచ్చిన తర్వాత 1975లో దాన్నంతా కూడా మిగులు భూముల కింద తేల్చారు. అయితే ఆనాడున్నటువంటి పెల్లేటి వెంకటకృష్ణారెడ్డి గారు వాళ్ళ కింద గుమస్తాలుగా ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి తెల్లగాయితాల మీద ఆ భూములు కొన్ని రాసి ఇవ్వడం వల్ల అవి వాళ్ళు చేతపట్టుకొని వాళ్ళు సాగు చేస్తున్నటువంటి భూములు కొన్ని వాటిల్ని ఏంటంటే చట్టబద్ధం చేసుకోవాలనే ఉద్దేశంతో వాటిల్ని కొంతమంది దగ్గర వాళ్ళ పిల్లల దగ్గర సంతకాలు పెట్టించి కొన్ని రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది. అయితే కొంత భూమిని మాత్రం దాంట్లో 126 ఎకరాల్లో 64 ఎకరాల 28 సెంట్లు మాత్రం ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ఈ ప్రభుత్వానికి ఇది మిగులు భూముల కింద వాళ్ళు పెల్లేటి వెంకటకృష్ణారెడ్డి గారు వదిలినారు అని చెప్పి ఆ మిగులు భూముల్ని వాటిని ఏంటంటే ఆ భూములు కూడా ఎక్కడ ఉన్నాయా ఏందనేది కూడా తెలియకున్న పరిస్థితుల్లో అనేక రకాలుగా అక్కడ ఏంటంటే ఆ ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో కానీ ఎంతో మందిని అక్కడ ఉన్నటువంటి పేదలు నెలబల్లి రెట్టబల్లి గ్రామంలో ఉన్న పేదలంతా ఆ భూముల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లను వాటన్నిటిని కూడా తొలగించి అనేక కష్టాలు పడ్డారు. అయితే ఆ భూముల్లో వాళ్ళు సర్వే చేయనందువల్ల మిగులు భూములు చూపనందువల్ల ఆ భూముల్లో ఎక్కడ పడితే అక్కడ మనం చెట్లు కొట్టినందువల్ల అవేంటంటే ఈ భూములు మాయని చెప్పి కొంతమంది ఆ తెల్ల కాగితాల మీద రాయించుకున్న వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులు పెట్టే సందర్భంలో 11 కేసులు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి జగనన్న ఇళ్ళకి మౌలిక వసతులు కల్పించాలని, అదనంగా నూతన ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళందరూ కూడా 5 లక్షల రుణం ఎటువంటి ఆదాయ పరిమితి లేకుండా వాళ్ళకని తిరిగి తీసుకోకుండా 5 లక్షల రుణం ఫ్రీగా ఇవ్వాలని, అదేవిధంగా జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గూడూరు నియోజకవర్గం అదేవిధంగా చిలకూరు మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు చిలకూరు మండలాఫీసు ముందర మండల వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ భూ సమస్యల మీద ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన చిలకూరు మండలంలో పెద్ద మండలం, అనేక పెద్ద గ్రామాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నివసించినటువంటి ఈ చిలకూరు మండలంలో అనేక రకాల భూ సమస్యలన్నీ కూడా దళితులు ఎక్కువ అనుభవిస్తున్నారు. డబ్బున్నటువంటి పేద ధనిక వాళ్ళు అనేక సమస్యలు అనుభవిస్తూ ఉంటే ఈరోజు అగ్రవర్ణాలు యథేచ్ఛగా ఈరోజు జరుగుతుంది. ఈరోజు అన్ని రకాలుగా ప్రతి ఊర్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారులు జగనన్న లేఅవుట్లు వేశారు. 1 సెంట్ ఇచ్చారు. 1 సెంట్ ఇస్తే ఏ రకంగా సరిపోతుంది? ఊటుకూరు గ్రామంలో మీనాక్షి మైకామైన్ యాజమాన్యం గ్రామానికి చెందిన భూమిని ఆక్రమించి మైనింగ్ చేస్తున్నారని, గతంలో తహసీల్దార్ కు అర్జీ ఇచ్చామని ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఊటుకూరు గ్రామానికి చెందిన న్యాయవాది నారాయణరావు తెలిపారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఆయన తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసి సమస్య విన్నవించారు. అనంతరం న్యాయవాది నారాయణరావు భూముల ఆక్రమణపై మాట్లాడారు. నా పేరు టీవీ నారాయణరావు, హైకోర్టు అడ్వకేట్ని, ఎక్స్ సర్పంచ్ని, ఎక్స్ ఎంపీటీసీని, ఊట్కూరు విలేజ్. ప్రస్తుతం మా ఊట్కూరు గ్రామం నందు మీనాక్షందరం మైకామైన్ వారి శ్మశానాన్ని
కాలువ పొరుంబోకుల్ని అన్నింటిని ఆక్రమించుకొని మైనింగ్ చేయించింది. దానిపైన గతంలో తహసీల్దార్ గారికి తెలియజేస్తే ఆ అర్జీ ప్రజా సమస్య పరిష్కారం దిశగా గత తహసీల్దార్ గారు కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సదరు మైనింగ్ వారు వేరే ఓనర్స్ మారి మాకు చంద్రబాబు శ్మశానాలు, గ్రామ శ్మశానం కానీ, హరిజనవాడ శ్మశానం కానీ, అరుంధతివాడ శ్మశానం కానీ టోటల్గా ఆక్యుపై చేసేసి చుట్టూ ప్రహరీ కట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఉంటే మేము ఖచ్చితంగా ప్రజల అండదండలతో ప్రజలు వచ్చి ఆఫీస్ మీద ధర్నా చేయడం జరుగుతుంది. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అర్జీ ఇవ్వడానికి వచ్చిన మహిళపై ఓ వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడి దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఈ మేరకు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. విద్యానగర్ కు చెందిన సుమన అనే మహిళకు శ్రీనివాసులు అనే వ్యక్తికి గత 5 సంవత్సరాలుగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో భాగంగా సోమవారం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం అర్జీ ఇచ్చేందుకు సుమన మరియు వారి బంధువులు రాగా శ్రీనివాసులు అక్కడికి వచ్చి మహిళను అసభ్యకరంగా మాట్లాడారు. అలా ఎందుకు మాట్లాడతామని ప్రశ్నించిన మహిళపై దాడి చేసి గాయపరిచాడు. అక్కడ ఉన్నవారు అతడికి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. గాయపడిన మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. విద్యానగర్ కోట మండలం ఆర్డీఓ ఆఫీస్కి మా వదిన గారైన సుమన గారితో మేము ఆర్డీఓ ఆఫీస్కి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మేము వచ్చినప్పుడు అక్కడ మా వదిన గారైన తండ్రి గారు అక్కడికి వచ్చున్నారు. అతనితో పాటు ఒక వ్యక్తి వచ్చున్నాడు. అతను అసభ్యకరమైన మాటలతో నన్ను ఒక మాట అన్నాడు. ఆ మాటకి మా అక్కగారు బదులుగా వచ్చి ఏమన్నావు నువ్వు మా అమ్మాయిని అని అడగగా అతను తిరిగి ఇక్కడికి కూడా వచ్చాయి అని అడిగారు. ఆ కోపంతో మేము కొట్టబోయాం సార్. అతనే మమ్మల్ని తిరిగి ప్రతిదాడి చేశాడు. అది చూసిన మా భర్త, మా అన్నగారు వచ్చి అక్కడ గొడవలు జరిగాయి. నన్ను అడ్డం వచ్చినందుకు పొట్టలో కొట్టాడు సార్. చాలా దారుణంగా మాట్లాడాడు సార్. ఒక చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడడం అసలు చాలా వింతగా ఉంది సార్. నాకైతే ఒక టీచర్ సార్ అతనికి 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు ఉండి కూడా ఆడవాళ్ళని ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడంటే ఏం చేయాలో కూడా అర్థం కాదు. మీరే ఎలా అన్నా న్యాయం చేయాలి సార్. అతని మాకు పరిచయం అంటూ ఏమీ లేదు సార్. మా వదిన గారి నాన్నగారితో కూడా వీళ్ళకి ఏదో ఆస్తి గొడవలు ఉన్నాయి సార్. మా వదిన గారికి వాళ్ళ నాన్నగారికి. మా వదిన గారి నాన్నగారు ఒక ఆడ మనిషిని ఉంచుకొని ఉన్నారు సార్. చిన్నప్పుడే వీళ్ళని వదిలేసింది కాక ఆ ఆస్తి గొడవల్లో అతను వచ్చి డబ్బుల కోసం అతనికి సపోర్ట్గా నిలబడి ఎక్కడికి వెళ్తే మా వదిన గారు వాళ్ళు ఏ కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళా కూడా వస్తాడు సార్. వచ్చి ఇలాగే ప్రవర్తిస్తాడు సార్ ప్రతిసారి. ఈసారి నన్ను మాట్లాడడం వల్ల మా భర్త మా వాళ్ళందరూ అడగడం వల్ల ఇదంతా జరిగింది సార్. ప్రతిసారి అవమానాలు భరిస్తూనే పోతున్నారు సార్. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలు తినడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని ఎంపీడీఓ భవానీ తదితరులు తెలిపారు. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ప్రదర్శన, అమ్మకాలు జరిగాయి. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ నరసింహులు, ఎంపీడీఓ భవానీ తదితరులు కూరగాయలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భవానీ మరికొందరు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు తీసుకోవడం ద్వారా వేగంగా ప్రబలుతున్న మధుమేహం, బీపీ వంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రతి రైతు ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, ప్రకృతి వ్యవసాయాధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఓ మహిళతో ఖైదీ ఏకంగా ఆసుపత్రిలోనే సరసాలాడడం సంచలనం రేపుతోంది. ఈ సంఘటన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి ఆసుపత్రిలో మహిళతో సరసాలాడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయినా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారంటూ ఆరోపణలు వచ్చాయి. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళకు పోలీసులు ఉన్నతాధికారులతో పరిచయాలుండడంతో ఆ ఖైదీని బయటకు రప్పించిందన్న విమర్శలున్నాయి. ఓ హత్య కేసులో దోషిగా తేలడంతో గూడూరుకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి కోర్టు శిక్ష వేసింది. అయితే పెరోల్ కోసం ఇటీవల శ్రీకాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. శ్రీకాంత్ బయటకు వస్తే తీవ్ర నేరాలకు పాల్పడే అవకాశాలున్నందున అతనికి పెరోల్ ఇవ్వద్దంటూ నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలు నెల్లూరు జైలు సూపరింటెండెంట్ కు అభ్యంతరం తెలపడం, ఆ తర్వాత ఇచ్చిన పెరోల్ ను రద్దు చేయడం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆ ఖైదీని ఎవరూ కలవకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారు. అయితే ఆ మహిళ శ్రీకాంత్ దగ్గరకు వెళ్లేవారు. ఆసుపత్రిలో ఖైదీ శ్రీకాంత్ ఆ మహిళతో సరసాలాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడం వివాదంగా మారింది.
గూడూరు ఇస్కాన్ ప్రచార కేంద్ర బలభద్ర గోపాలదాస్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని వనజాకృష్ణ కళ్యాణ మండపంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ భక్త బృందంచే కీర్తనలు, అభిషేకాలు, భజనలు జరిగాయి. అంతేకాకుండా నెల్లూరు ఇస్కాన్ నుండి సుఖదేవ్ స్వామి మహారాజ్, శ్రీల ప్రభువాదుల వారి శిష్యులు ముఖ్య అతిథులుగా నైజీరియా నుండి వచ్చారు. వారి ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ రాజా ప్రభు, వర్మ ప్రభు, శేషయ్య ప్రభు, మయూరి శ్యామ్ యాదవ్, సురేంద్ర ప్రభు, నరేష్ బాబు మరియు మాతాజీలు పాల్గొన్నారు. మంచి పౌరుడిగా మనమంతా ప్రస్తుతం భగవంతుడి నుంచి దూరమైన మనం మళ్ళీ ఆ భగవద్గీత పద్ధతిలో మనం ఆ నియమాన్ని, ఆ సాధనలు చేస్తూ ఉంటాయి. మానవ జీవితం పశుపక్షాదులకి దొరికేటువంటి భౌతికమైనటువంటి సుఖాల కోసం కాదు మానవ జీవితం. అందరం కూడా మనం 24 గంటలు మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. అదే రకంగా మనం ఎలాంటి వ్యసనాలకి బానిసలది, మనం బలహీనతలకు గురయ్యి మనం చరిత్రహీనులుగా ఉండడం, మామూలు చట్టాల ద్వారా కూడా మనం నేరస్తులు అవుతాం. చక్కగా భగవద్గీత నుంచి ఎలా మనం ఆత్మ తెలుసుకొని మనం మనోబలాన్ని పెంచుకొని ఆధ్యాత్మిక ఎదిగి ఒక చక్కటి ధార్మిక వ్యక్తి, భగవద్భక్తుడిగా అంటే ఈ జన్మాష్టమి వేడుకల్లో మనం భక్తులతో పాటు జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నట్లయితే మనం సులభంగా భగవంతుడు అంటే మనకు అర్థమైన టాపిక్ కాదు. మనం కూడా గ్లోవర్సులు. గూడూరు మండలంలోని పాలచర్ల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నాసిన భాస్కర్ గౌడ్, లక్ష్మీ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. రావయ్య సంగమేశ్వర, శ్రీ సంగమేశ్వర, దక్షిణ కాశేశ్వర, దర్శనమివ్వయ్య, దర్శనమివ్వయ్య. రావయ్య సంగమేశ్వర, శ్రీ సంగమేశ్వర, దక్షిణ కాశేశ్వర, దర్శనమివ్వయ్య, దర్శనమివ్వయ్య. జై 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 సంగమేశ్వర, జై 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 శ్రీ సంగమేశ్వర, జై 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 సంగమేశ్వర, జై 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 శ్రీ సంగమేశ్వర. రావయ్య సంగమేశ్వర, శ్రీ సంగమేశ్వర, దక్షిణ కాశేశ్వర, దర్శనమివ్వయ్య, దర్శనమివ్వయ్య. గూడూరు పట్టణంలో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఈ మేరకు సోమవారం నాటి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 9,553 రూపాయలు కాగా
8 గ్రాముల ధర 76,424 రూపాయలు పలికింది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,230,000 రూపాయలుగా ఉంది. ఇక వెండి గ్రాము ధర 120 రూపాయల 80 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమల కోసం రైతుల నుండి తీసుకున్న భూములకు పరిహారం చెల్లించండి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన కోట మండలం గున్నంపడియ గ్రామ రైతులు. నక్కలవారి కండ్రిగులో ఉన్న ప్రభుత్వ మిగులు భూములను పేదలకు పంచాలి. చిల్లకూరులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిపిఐ మరియు మండల సమితి నాయకులు. ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ అడ్డుకోండి. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన అనంతరం మాట్లాడిన న్యాయవాది నారాయణరావు. భీమలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం పాలచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.